పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయూత పెన్షన్లు ఇక్కడ ఫిబ్రవరి నెల డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది. మరి అదేంటి ఇది మార్చి నెలలు కదా, మార్చి నెల డబ్బులు విడుదల చేయాలి కదా అని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అనమాట. ప్రభుత్వం అయితే యథావిధంగా గత పోయిన నెల ఏవైతే తదుపరి నెలలు ఏవైతే ఉన్నాయో ఆ నెల డబ్బులు అనేవి ఈ వచ్చే నెల అయితే నిధులు విడుదల చేయడం జరుగుతుంది అనమాట. సో పెన్షన్దారు బకాయిల ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగింది. సో ఈ నెల 24వ తేదీ నుంచి ఈ రోజు నుంచెల్లే ఈ అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత 2-3 నెలల నుంచి వెళ్ళి ఈ 20వ తేదీ నుంచి 21వ తేదీ లోపు అయితే ముందుగాలైతే అమౌంట్ అయితే పడ్డాయి అన్నమాట. సో ఈసారి మళ్ళీ ఆలస్యమైందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు ఎవరికి కూడా పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా ఇంకెక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇంకా నిధులైతే ఇంకా బకాయిలు అనేవి పెండింగ్ బకాయిలు ఇంకా విడుదల చేయలేదన్నమాట. సో ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచెల్లే నల్గొండ బట్వాడ శాఖ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ నెల 30 నుంచి వెళ్ళి 1-2 తారీఖులోగా అయితే మళ్ళీ పడతాయి అన్నమాట. సో ఈలోగా మీకు ఎవరికైనా అమౌంట్ ఖచ్చితంగా పడతాయి అన్నమాట. మీకు కనుక ఒకవేళ పడకపోతే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో అందరైతే వేచి ఉండండి. పెన్షన్ డబ్బులు అయితే ప్రభుత్వంపై అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందనమాట. ఇటీవలే 2 లక్షల పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్లు చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రాధాన్యత వీరికే ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే క్యాస్ట్ పరంగానే ఎక్కువ మనకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే కాస్ట్ పరంగానే ఎక్కువ ఉంటుంది అన్నమాట. వీరికి ఎక్కువ చూసుకున్నట్టే దాదాపు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వీరికి ఎక్కువ అంటే 100% వస్తాయి అన్నమాట పెన్షన్లు. ఇక్కడ మనకు ఆశా వర్కర్లు కూడా ఇంటింటి సర్వే కూడా మొదలెట్టారు అన్నమాట. ఆల్రెడీ చూసుకున్నట్టయితే సో 2 లక్షల రూపాయల ఇది పెన్షన్లకు సంబంధించి కూడా సరే అంటే 2 లక్షల పెన్షన్లు అయితే ఇక్కడ మంజూరు చేస్తామని అయితే ఇటీవలే మనకు బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. మొన్న చూసుకున్నట్టయితే బడ్జెట్ సమావేశంలో కూడా. సో పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపు చేయబోతున్నట్లే సమాచారం అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ముందుగాలో మరి ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలామంది అయితే పెన్షన్దారులు అందరూ కూడా మెడిసిన్కి ఇబ్బంది పడుతున్నారన్నమాట. చాలామంది చూసుకున్నట్టయితే వికలాంగుల పెన్షన్ అనేది ముందుగా పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఏంటివి అనేది కూడా మనకు త్వరలోనే అతి త్వరలో ఈ యొక్క రిలీజ్ చేయనున్నారన్నమాట. ప్రకటించనున్నట్లయితే తెలుస్తుంది. మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెన్షన్ పెంపుకు సంబంధించి మీకు ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి అయితే మీకు చాలా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే త్వరలోకి అయితే వస్తుందన్నమాట. పెన్షన్ డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు. అంటే ఇప్పటికే తేదీలలో ఇవి చేంజెస్ అనేవి చేయాలని అయితే ప్రభుత్వంపై అయితే తీవ్ర ఒత్తిడి పడుతున్నట్టు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల డబ్బులు అనేవి ఆలస్యం అవుతుందని చాలామంది పెన్షన్దారులు అయితే తెలియజేయడం జరిగిందనమాట. అప్పుడు చూసుకున్నట్టయితే మందకృష్ణ గారు కూడా అప్పుడు మనం కస్టడీలు ముట్టడిలు చేసారనమాట. అప్పుడైతే నేను మీకు అందరికీ తెలుసు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. పెన్షన్ పెంపుపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ ఫిబ్రవరి నెల డబ్బులు అయితే అందరి ఖాతాలోకి అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ నెల 30 తారీఖు నుంచి పడతాయి అన్నమాట. ఈ నెల 24 నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలెడితే 30 తారీఖు అన్నమాట. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 2-3 రోజులలో క్రెడిట్ అయితే అవుతాయి. సో